మేడారంలో భక్తుల ట్రాఫిక్ కష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మేడారంలో ఆర్టీసీ దగ్గరకు వచ్చినటువంటి భక్తుల కష్టాలు అన్ని ఇన్ని కావు, చాలా ఇబ్బంది పడుతున్నారు. చూస్తున్నాం, ఇక్కడ వచ్చినటువంటి బస్సు కళ్ళకు ఆపుతున్నారు, ఒక్క బస్సు లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. కనీసం నీళ్లు లేవని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టీసీల పరిస్థితులు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బస్సులు లేక ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి ఇక్కడ పడుతున్నటువంటి కష్టాలు, కనీసం తాగడానికి నీళ్లు లేక, కూర్చోడానికి ఉండడానికి నీళ్లు లేని పరిస్థితిలో ఆవేశానికి లోనైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు, తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? సాయంత్రము 4 గంటలకు వచ్చినామండి. మేము పిల్లలు పట్టుకొని వచ్చినాము. అసలు చలిలా తాగడానికి నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు, బస్సులు లేవు. హన్మకొండ వరంగల్ డిపో బస్సు ఒక్కటి కూడా రావట్లేదు. వేరే బస్సు వాళ్ళను పంపిస్తారండి అంటే మేము పంపమంటున్నారు. నైట్ నుంచి మేమైతే చాలా ఇబ్బందులలో ఉన్నాము. కనీసం పిల్లలకు త్రాగడానికి తినడానికి ఏం లేదు. నేను సాయంత్రం 4 గంటలకు మేము ఇక్కడికి వచ్చినాము. సరే, ఈ డిపో నుంచి మళ్ళీ ఈ లైన్లు ఎందుకు కట్టిండ్రండి? లైన్లు కట్టిర్రు, అందులో 2 గంటలు తిరిగినాం. అవి వేస్ట్ కట్టిర్రు కదా లైన్లు. కనీసం బస్సు ఏం లేదు. పిల్లలు పట్టుకునేది చాలా ఇబ్బందులు పడతాం. ప్రభుత్వం మాత్రం ఇలా వీపుల మేము హన్మకొండకి వెళ్ళాలి. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఉంటాను. సాయంత్రం 4 గంటలకు లేదు, హన్మకొండ వరంగల్ బస్సు లేదు. ఇప్పటి వరకు కూడా లేవు. 4 గంటలకు వచ్చి లైన్ లో ఉన్నాము, ఇంతవరకు కూడా లేవు. దేనికి సౌకర్యం లేదు. వాష్రూమ్ ఈ రోజు ఉదయం 4 గంటల నిన్న సాయంత్రం 4 గంటల నుండి వస్తున్నాము. అప్పటికిప్పటి కూడా ఇంత సౌకర్యం లేదు. దేనికి సౌకర్యం? వాటర్ కి దేనికి దానికి కూడా సౌకర్యం లేదు. ఇప్పటికి 12 గంటల నుండి దేనికి సౌకర్యం లేదు. నిన్న నైట్ నుండి నా చలిలో చిన్న పిల్లలను వేసుకొని ఉంటున్నాము. మనం చూస్తున్నాం, నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా బస్సులు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బస్సు కదలకుండా అడ్డుకుంటున్నారు. వీళ్ళు బస్సులు లేకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా బస్సులు కదలొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండకు పంపించాల్సిన బస్సులు అర్జెంట్ గా రప్పించాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. రాత్రి నుంచి వచ్చాం సారు, మా వాన మనసు కురిసింది. చిన్న పిల్లలు వాళ్ళు మొత్తం తెల్ల నాక మాకు నిర్ధాలు లేవు. రాత్రి వచ్చి పండుకున్నాం. ఈడ మా పరిస్థితి ఏంది? ఈ పిరి బస్సులు ఎందుకేసిండి సారు? మనుషులు ఇబ్బంది పెడతాండు, ఆగమాగం చేస్తాడు సారు. మాకు గోస అవుతాడు నిర్ధాలు లేక దేవుని దగ్గరకు వస్తే ఎందుకేసిండి బస్సులు మాకు ఇవ్వాలి. ఏదిగా ఇట్లా పిల్లలు చిన్న పిల్లలు వేసుకొని రోడ్ మీద ఎంతసేపు ఉంటారు సారు? ఎంతగానో ఉంటారు. ఇట్లా చేయొద్దు జనాన్ని ఫ్రీ బస్సులు వేసి. ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఆవేదన, ఆక్రోశం మనం చూస్తున్నాం. ఎవరిని కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. నిన్న సాయంత్రం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బంది, కనీసం త్రాగడానికి నీళ్లు లేవని చెప్తున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఇక్కడే బస్ స్టాండ్ లో ఉన్నామంటే మా కష్టం ఎంత ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళు ఒకసారి చూపిస్తున్నారు. వాళ్ళ బాధని ఎంత ఇబ్బంది పడుతున్నారు. 4000 బస్సులు ఇస్తామని చెప్పినటువంటి అధికారులు 4000 బస్సులు ఎటుపోయాయని నిలదీస్తున్నారు, అడుగుతున్నారు. ఇప్పటికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా సమస్య పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎక్కడ పోతున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. నైట్ 8 గంటలకు వచ్చినాం మేము. నైట్ 8 గంటలకు వస్తే డిపో వాళ్ళు ఏం చెప్తారు, డిపో మీద నిలబడమంటారు. సరే అని చెప్పి డిపో లైన్ ఎందుకు పెట్టిళ్ళు? డిపో లైన్ లో నిలబడ్డాం. 8 గంటల డిపో లైన్ నిలబడితే డిపోకు ఒక్క బస్సు రాలేదు. 8 గంటల నుంచి డిపోకు ఒక్క బస్సు రాలేదు. డిపో లైన్కి ఒక్క బస్సు రాలేదు. ఎందుకు రాలేదంటే ఆడికి వచ్చి ఎక్కమంటారు. మళ్ళీ ఆడికి వస్తే ఆడికి కట్టలతో కొడతారు, మళ్ళీ రమ్మంటారు. చెప్పండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన, ఆక్రోశం, ఉన్నటువంటి బాధను వీళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నది. వెంటనే బస్సులు పంపించాల్సినటువంటి పరిస్థితులు మేడారం తాత్కాలిక బస్టాండ్ లో ఉంది. చాలా ఆగ్రహంతో ఉన్నారు, ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ నుంచి వెళ్లినటువంటి బస్సులలో కూడా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో 12 గంటల పాటు బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు అక్కడ బస్సులో కష్టపడుతుండగా ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు లేక, త్రాగునీరు లేక నిన్న సాయంత్రం 8 గంటల వరకు ఇక్కడనే ఉంటున్నాం, మాకు బస్సులు ఎందుకు ఏర్పాటు చేయట్లేదని నిలదీస్తున్నటువంటి పరిస్థితి మేడారంలో కనిపిస్తుంది. చాలా ఆగ్రహంతో ఉన్నారు. బస్సులు 4000 బస్సులు ఏర్పాటు చేస్తామన్నటువంటి అధికార యంత్రాంగం ఎక్కడ పోయిందని వీళ్ళందరూ అడుగుతున్నారు. వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ వాజు తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. మేడారం
రాకపోకల పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రయాణికులు బస్సు అద్దాలు పలగొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా కంట్రోల్ లేకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వస్తున్నటువంటి బస్సులు ఏవి కూడా పాయింట్స్ దగ్గర పోకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఇది బస్ పాయింట్ అని చెప్పిన దగ్గరికి పోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇవన్నీ కూడా నేరుగా డైవర్ట్ అయిపోవడం వల్ల ప్రయాణికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడికి చాలా మంది భక్తులు ఆవేదన ఆక్రోశానికి గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం వరంగల్ వైపు, హైదరాబాద్ వైపు, అలాగే జనగామ వైపు ఇటు వెళ్లాల్సిన బస్సులు ఏవి కూడా సరైన సమయంకు రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కోపంతో వచ్చినటువంటి నేపథ్యంలో బస్సులకి అద్దాలు పలగొట్టినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. అద్దాలు పలగొట్టినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. వాళ్ళు డామేజ్ చేశారు. ఎందుకంటే మాకు సరైన సమయంలో రావట్లేదు అని బస్సును అద్దాలు పలగొట్టిన తర్వాత ఒక్కసారిగా పోలీస్ ఫోర్స్ను రంగంలోకి దించారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ అంతా వచ్చి బస్సులను డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎలా జరుగుతుంది? 7 గంటలకు వచ్చాము సార్, సాయంత్రం 7 గంటలకు వచ్చాము. బస్సులు ఒక్క బస్సులు దర్శనం మాత్రం 2 గంటలు అయిపోతుంది. దర్శనం మంచి అయింది సార్, దర్శనం మంచి అయింది. జంపదమాకులో స్నానాలు మంచిగా చేసినాం. వాళ్ళు బస్సుల గురించి ఎంతసేపు అయింది. నిన్న సాయంత్రం 7 గంటలకు వస్తే ఇప్పటి వరకు బస్సులు లేవు సార్. ఇంత క్రౌడ్ వస్తారని తెలియదా? క్రౌడ్ వస్తారని, పబ్లిక్ వస్తారని తెలియదా? పబ్లిక్ తగ్గట్టు సౌకర్యం చేయాలి కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ప్రభుత్వం ఏం చేస్తుంది? 7 గంటలకు వచ్చే ఒక్క బస్సు లేదు. విఐపి పాసులు ఇచ్చిన వాళ్ళకు విఐపికి ఇవ్వాలి. 100 మందికి చోట మొట్ట నాయకులకు ఇస్తే పని చేయదు. అందరినీ సమానంగా చూడాలి. జాతరకు వచ్చినప్పుడు అందరు సమానం దేవుని దగ్గర. ఇబ్బంది కదా సార్. మాకు దర్శనం మాత్రం అమ్మవారి మీద అవద్దం ఆడద్దు. దర్శనం మాత్రం మంచిగా అయింది సార్. 2 గంటల వరకే దర్శనం కంప్లీట్ అయిపోయింది. బస్సులకు మాత్రం 7 గంటలకు వచ్చాం. సాయంత్రం 7 గంటలకు వస్తే ఇప్పుడు ఏడైతుంది 12 గంటలు సార్. 12 గంటల గురించి బస్సుల గురించి ఏం చెప్తారా? మీకు ఎట్లా ఇబ్బంది అయిందమ్మా? ఎట్లా సమస్య అయింది? బస్సులు మంచిగా లేవు, సౌకర్యంగా లేవు. ఇన్ని 6 గంటల నుంచి ఇన్నే ఉన్నాము. బస్సులు ఏమి రావట్లేదు. దాని గురించి స్ట్రైక్ చేస్తున్నారు. ఇబ్బంది ఉన్నది. ఎక్కడ పోవాలి మీరు? మేమా గన్పూర్ స్టేషన్, గన్పూర్. ఇది చూడొచ్చు. నిన్నటి కానీ అసలు బస్సులు ఏమేమిలో చిన్న పిల్లలు ఉన్నారు. ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా? నిన్న సాయంత్రం 5:30 నుంచి చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఒక్కసారిగా పోలీసులను మోహరించారు. ఎక్కడైతే అటాక్ చేస్తారో, ఒక్కసారిగా దాడి చేస్తారో పోలీసులకు సంబంధించి వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగి బస్సులను పాయింట్ దగ్గర పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ బస్సు ఎక్కితే అక్కడే వెళ్లి పంపించే ప్రయత్నం చేశారు. దాంతో గందరగోళంగా ముళ్ళై మూటలు నెత్తిన పెట్టుకొని బస్సుల కోసం, సీట్ల కోసం తడలాడుతుండి వెళ్తున్నటువంటి ఈ దీన స్థితి మనకు కనిపిస్తుంది. చిన్నపిల్లల్ని ఎత్తుకొని, ముళ్ళలు ఎత్తుకొని ఎక్కడ బస్సు ఉంటుందో తెలియక, ఇక్కడ ఆగుతుందో తెలియక బస్సు దగ్గరికి వెళ్లే ప్రయత్నంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర నడిచి వాళ్ళు బస్సును వెతుకునే ప్రయత్నం చేస్తున్నారు. హన్మకొండ బస్, నిజానికి ఈ హన్మకొండ బస్ పాయింట్ 27వ నెంబర్కి పాయింట్ ఇచ్చారు. కానీ బస్సును నేరుగా హన్మకొండకు పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. హన్మకొండ బస్ స్టేషన్ కు సంబంధించి తాత్కాలికంగా 1 నుంచి 50 వరకు బస్ స్టాండ్, బస్సు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ బస్ పాయింట్ వెళ్లకుండా నేరుగా పంపించడం వల్ల అక్కడే వెయిట్ చేస్తున్న వాళ్ళకి బస్సులు దొరకట్లేదు, సీట్లు దొరకట్లేదు. బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల తరలి వెళ్లిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే మరొక వైపు ఈ బస్సుల షార్టేజీకి కారణం తాడ్వాయిలో జరిగినటువంటి ప్రమాదం. ఒక తాడ్వాయిలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 5 గంటలకు వచ్చినాం. నిన్న 5 గంటలకు వచ్చినప్పుడు పరకాల డిపో బస్సు లేదు. చిట్యాల పరకాల ఇది పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి ఈ చిట్టాలకు ఎందుకు ఎత్తున్నారు? 2 గంటల కానిచ్చిన వస్తున్నాం మేము. చిట్టాలకు ఎందుకు ఎత్తున్నారు? భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి జిల్లా దగ్గరున్నటువంటి గ్రామాలకు కూడా లేవు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వెంటనే బస్సులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి బస్సులు వెళ్లాల్సిన పాయింట్ కాకుండా నేరుగా పంపించడం వల్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు మాకు ఛాన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్లు లేవు. తర్వాత చిన్నపిల్లలకి ఆహారం పెట్టుకునే వసతి లేకపోవడం, ఇక్కడే ఒక్కొక్క క్యాను, తాగే క్యాను
100 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. వాటర్ బాల్ 50 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కున్నటువంటి దీనస్థితికి ఈ మేడారం తాత్కాలిక బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ప్రయాణికులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి దాని సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేయలేదు. కనీసం వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేసినా వాళ్ళకి బస్సులు పలానా టైంకి వస్తాయని సమాచారం ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల ఆగ్రహానికి గురైనటువంటి ఇక్కడ భక్తులు బస్సు అద్దాలు పలగొట్టేటువంటి పరిస్థితికి వచ్చారంటే వాళ్ళ కష్టం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.